యేసునాథనికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. అందరూ కూడా మోకరించి ఈ సాయంకాలపు దివ్య సప్రసాద ఆరాధనలో అందరూ ఒకే మనస్సుతో ఒకే విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆ గొప్ప దేవుని యొక్క దీవులను మనం స్వీకరిద్దాం. యేసునాథనికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. 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 ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసునాథనికే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసునాథనికే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసునాథనికే ఆరాధన. అందుకు కూడా చప్పులు కొడుతూ పరమ వైద్యుడా నీకే ఆరాధన. మాలో ఉన్న రోగాలను తొలగించే దేవా, మాలో ఉన్న సమస్యలను తొలగించే దేవా, మాలో ఉన్నటువంటి చీకటిని తొలగించే దేవా, ఓ పరమ వైద్యుడు అయిన దేవా, మీకే ఆరాధనని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. పరమ వైద్యుడా నీకే ఆరాధన, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే స్తోత్రం స్తోత్రము, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం
ఆరాధన పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే 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 ఆరాధన. తప్పిపోయిన మమ్మ వెదికి రక్షించే ఓ మంచి కాపరి మీకే వందనం. పాపములో శాపములో ఉన్న మమ్మందరిని వెదికి రక్షించే యేసయ్య మీకే స్తోత్రమని ఆ మంచి కాపరి అయిన యేసు ప్రభుని మన మధ్యలో ఉన్నటువంటి ఆ సజీవ దేవుని సంతోషముతో విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆమేన్. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. 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 ఆరాధన 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 మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన 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 స్తోత్రం. మంచి కాపరి నీకే ఆరాధన. దావీదు కుమారా యేసయ్య మీకే ఆరాధన. పాపులను రోగులను అనేక సమస్యలతో ఉన్న వారిని తాకి స్వస్థపరిచిన దావీదు కుమార యేసయ్య మీకే స్తోత్రమయ్యా. మీ ముందు ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మీ ముందు మోకరిస్తూ మేము ఆరాధిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వారి కుటుంబంలో ఉన్న కొరతను బాధను తొలగించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాం. స్తోత్రమయ్యా. దావీదు కుమార నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దావీదు కుమార నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన.
దావీదు కుమారునికి వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దావీదు కుమారునికి వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దావీదు కుమారునికి వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దావీదు కుమారునికి వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. దావీదు కుమారునికి 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 ఆరాధన. దివ్య నుండి భూమికి దిగి మమ్మందరిని కూడా దీవించడానికి లోకానికి వచ్చిన దైవతనయుడా మీకే వందనమయ్యా. కరుణామయుడా మీకే స్తోత్రమయ్యా. ప్రాణనాథ మీకే స్తోత్రమయ్యా అని మన మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప అద్భుత కార్యాలు చేసే ఆ గొప్ప దేవుని మనసారా ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. స్తోత్రమయ్యా. దైవతనయానికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దైవతనయానికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ద్రాక్షావల్లి నీకే 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 వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. ద్రాక్షావల్లి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. ద్రాక్షావల్లి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన. అందరూ సంతోషంగా మన మధ్యలో ఉన్న దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసునాథుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసునాథుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసునాథుడా నీకే ఆరాధన.
నాథుడా నీకే ఆరాధన పరమ వైద్యుడా నీకే ఆరాధన పరమ వైద్యుడా నీకే ఆరాధన ద్రాక్షవల్లి నీకే ఆరాధన ద్రాక్షవల్లి నీకే ఆరాధన దావీదు కుమార నీకే ఆరాధన దావీదు కుమార నీకే ఆరాధన ప్రేమమయుడా నీకే ఆరాధన ప్రేమమయుడా నీకే ఆరాధన కరుణామూర్తి నీకే ఆరాధన కరుణామూర్తి నీకే ఆరాధన దయామయుడా నీకే ఆరాధన దయామయుడా నీకే ఆరాధన ప్రేమమూర్తి నీవే ఆరాధన ప్రేమమూర్తి నీవే ఆరాధన 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 ప్రేమమూర్తి నీకే ఆరాధన 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 యేసు ప్రేమమూర్తి నీకే ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే ఆరాధన 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 ప్రేమమూర్తి నీకే ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే ఆరాధన 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 యేసునాథా నీకే ఆరాధన 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 స్తోత్రం ద్రాక్షవల్లి నీకే ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే ఆరాధన 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 పరమ వైద్యుడా నీకే ఆరాధన 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 యేసునాథా నీకే ఆరాధన 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 ఆరాధన హల్లెలూయా 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 అందరూ కూడా కళ్ళు మూసుకుని మన ముందున్నటువంటి ఆ గొప్ప దేవుని
హృదయంలోనికి స్వీకరిద్దాం. మన ముందు ప్రత్యక్షమైనటువంటి సజీవ దేవుని మన జీవితంలోనికి స్వీకరిద్దాం. నిన్ను నన్ను మన కుటుంబాన్ని దీవించడానికి, మనలో ఉన్న బాధలు, శ్రమలు, ఇబ్బందులు, రోగాలు తొలగించడానికి మన మధ్యలోనికి ఏతించిన ఆ యేసయ్యను మన కుటుంబంలో ప్రవేశించి, మన జీవితంలో ప్రవేశించి, మన హృదయంలో ప్రవేశించి, మనలో ఉన్న ప్రతి ఒక్క రోగాన్ని, భయాన్ని, ఆందోళనను, వేదనను అన్నిటిని కూడా తొలగించమని గొప్ప దేవుని ప్రాధేయపడి వేడుకుందాం. అందరికీ రెండు చేతులు హృదయం మీద పెట్టుకుని ఇది విషప్రసాద ఆరాధన ద్వారా ఎలాంటి స్వస్థతలు పొందుకోవాలనుకుంటున్నావో, ఎలాంటి శుభకార్యాలు వినాలనుకుంటున్నావో, ఎలాంటి ఆటంకాలు తొలగించుకోవాలనుకుంటున్నావో, ఏ దుష్ట శక్తుల నుండి, పీడకాల నుండి, బంధకాల నుండి, బలహీనతల నుండి విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నావో, మీ ముందు ప్రత్యక్షమైనటువంటి ఆ గొప్ప దేవుని ముందు పాదాల చెంత సమర్పించండి. ప్రియ సహోదరి సహోదరులారా, మన ముందున్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. ఒకే ఒక్క మాటతోనే భూమిని, ఆకాశాన్ని శాసించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. భూమి ఆకాశం మధ్య ఉన్న సకల దుష్ట శక్తులను అణగదొక్కగలిగిన శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి వైరస్ను, మనుషులను పీడించే భయంకరమైన శక్తుల నుండి విడుదల దయచేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను నన్ను దీవించడానికి, మన జీవితంలో ఉన్న సమస్యను, చీకటిని తొలగించడానికి, మన జీవితంలో ప్రతిరోజు ఎదురవుతున్న ఆటంకాలను, దుష్ట శక్తులను, ఆటంక శక్తులను, అనారోగ్య శక్తుల నుండి సంపూర్ణ విడుదల దయచేయడానికి దేవుడు ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనను ఆరాధించిన ప్రతి బిడ్డ జీవితంలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన మనస్సును ఆయనలో ఏకీభవించి, కేంద్రీకరించి ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు స్వభావాలు, చెడు ప్రవర్తన లేకుండా పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించే బిడ్డల జీవితంలో దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. వారి ప్రశ్నలకు దేవుడు గొప్ప జవాబునివ్వబోతున్నాడు. అతి త్వరలోనే ఈ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. రెండు చేతులు జోడించి మన మధ్యలో ఉన్న దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత నీకే కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత నీకే కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము
ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 16 వచనం వరకు ధ్యానం చేద్దాం. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయెను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేళ్లు వచ్చుటను చూసి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేళ్లు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెల గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకుని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరినీ ఈ వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు తల్లి తిరుసభ మంచి కాపరి ఆదివారాన్ని కొనియాడుతుంది. అలాగే దైవ పిలుపు గురించి కూడా ధ్యానం చేయమని, ప్రార్థించమని కూడా కోరుతోంది. ప్రతి ఒక్కరము మంచి గొర్రెల కాపరిలాగా మన బాధ్యతలు నిర్వర్తించాలి అని, అలాగే దేవుడు మంచి గొర్రెల కాపరి అయితే మనము మంచి గొర్రెలుగా ప్రవర్తించాలి, జీవించాలి అని ఈరోజు పట్టణాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువే తనకు తానుగానే నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణమును ధారపోయుదును అని ఆయనే బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు, అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేవుడే తనను ఒక గొర్రెల కాపరిగా, మనలను గొర్రెలుగా భావించి మన కొరకు తన ప్రాణాన్ని ధారపోస్తాను అని మనందరికీ ఒక ఓదార్పును, ధైర్యాన్ని దయచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి దేశానికి ఒక కాపరి ఉంటాడు. ప్రతి రాష్ట్రానికి ఒక కాపరి ఉంటాడు. ప్రతి మతానికి ఒక కాపరి ఉంటాడు. ప్రతి సంఘానికి ఒక కాపరి ఉంటాడు. కథోలిక సంఘాన్ని ఈ లోకములో నడిపిస్తున్నటువంటి ఒక కాపరి ఫ్రాన్సిస్ పోపు గారైతే, మేత్రాసనను నడిపించే కాపరి మేత్రానులు అయితే, విచారణను నడిపించే కాపరి విచారణ గురువు అయితే, కుటుంబాలను నడిపించే కాపరి కుటుంబ యజమానై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతి కాపరి బాధ్యతగా ప్రవర్తించాలి అని, దేవుని యొక్క చిత్తానుసారం జీవించాలి అని, మంచి కాపరిగా జీవించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, మంచి గొర్రెల కాపరికి జీతగానికి గల వ్యత్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోస్తాడు. తోడేళ్లు వచ్చినా, క్రూర మృగాలు వచ్చినా వాటన్నిటి నుండి తన గొర్రెలను కాపాడుకుంటూ ఉంటాడు. అతనుకున్నటువంటి గొర్రెలను ఎప్పుడు కూడా ఆలన పాలన చూసుకుంటూ కాపాడుకుంటాడు. ఏ ఒక్క గొర్రె తప్పిపోయినా, ఏ ఒక్క గొర్రె బక్కచిక్కినా, ఏ ఒక్క గొర్రె గాయపడినా వాటిని
పరీక్షిస్తూ వాటిని కాపాడుకుంటాడు. ఇది మంచి గొర్రెల కాపరి యొక్క లక్షణం. సహోదరులారా, మంచి గొర్రెల కాపరికి ఉన్నటువంటి ఇంకొక బాధ్యత ఏమిటంటే గొర్రెలను పచ్చిక బయళ్ళ వైపు తోలుకుని వెళతాడు. మంచి ఆహారాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. గొర్రెల కాపరికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటంటే ఒక్కొక్క గొర్రె యొక్క స్వరాన్ని వింటాడు. ఒక్కొక్క గొర్రె కూడా కాపరి స్వరాన్ని వినగలుగుతుంది. గొర్రెల కాపరి యొక్క ఇంకొక లక్షణం ఏమిటంటే గాయపడినటువంటి గొర్రెలను తన భుజాల మీద వేసుకుంటాడు. తప్పిపోయినటువంటి గొర్రె దొరికేంత వరకు ప్రతి అరణ్యాన్ని, అడవులను వెతుకుతూ ఉంటాడు. అవి దొరికిన తర్వాత సంతోషంగా తిరిగి అందరితో ఆ సంతోషాన్ని పంచుకుంటాడు. ఇది బాధ్యత కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి గొర్రెల కాపరికి ఉన్నటువంటి లక్షణం. మరి జీతగాడు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. జీతగాడు గొర్రెల సొంత వాడు కాడు కనుక గొర్రెల పట్ల అంత శ్రద్ధ చూపించడు, అంత బాధ్యత చూపించడు. గొర్రెలు తినినా తినకపోయినా ఆయన పట్టించుకోడు. గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా అంతగా పట్టించుకోడు. తోడేళ్ళు వచ్చినప్పుడు ఆయన పారిపోతాడు. తనకేమైనా ప్రాణ నష్టం జరుగుతుందేమో అని పారిపోతూ ఉంటాడు. ఒకవేళ ఆయన కళ్ళ ముందు కనిపించినా చూస్తూ ఉండిపోతాడు. పెద్ద శ్రద్ధ తీసుకోడు, కష్టము కూడా ఏమీ తీసుకోడు. జీతగాడు గొర్రెలు తప్పిపోయినా అంతగా పట్టించుకోడు. ఉన్న గొర్రెలు మాత్రమే తోలుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. జీతగాడు ఆ గొర్రెలలో ఏ ఒక్క గొర్రె అయినా గాయపడినా లేదా వ్యాధికి గురి అయినా దానిని మోయడు, అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దానికి చికిత్స చేయడు. కారణం ఏమిటంటే సొంతవాడు కాడు కనుక, వాడు కేవలము జీతగాడే కనుక తన జీతానికి మాత్రమే పనిచేస్తాడు కానీ బాధ్యతగా పనిచేయడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో బాధ్యతలు అప్పగించబడ్డాయి. సేవకుడిగా తన ప్రజలను సన్మార్గంలో నడిపించే బాధ్యత, అలాగే కుటుంబ యజమానిగా కుటుంబాన్ని సన్మార్గంలో నడిపించే బాధ్యత, దేశ అధికారిగా దేశాన్ని సక్రమంగా పరిపాలించే బాధ్యత, సంఘ కాపరిగా సంఘాలను సన్మార్గంలో నడిపించే బాధ్యత, ఈ విధంగా ఎవరి పరిధిలో వాళ్ళకి బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ బాధ్యతలను ఇది నా సొంత బాధ్యత, ఇది నా కర్తవ్యం, ఇది నా ధ్యేయం, ఇది నా పని అని చేసినట్లయితే తప్పకుండా మనం అందరం కూడా సన్మార్గంలో జీవించగలుగుతాం. మన కింద ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా సన్మార్గంలో నడవగలుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరులారా, సంఘ కాపరి గనక సరిగా లేకపోతే ఆ సంఘములో ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా చల్లాచెదరైపోతాయి. ఇంటి యజమాని గనక బాధ్యత వహించకపోతే, ఆయన మంచి కాపరిగా వ్యవహరించకపోతే ఆ కుటుంబం అంతా కూడా చల్లాచెదరైపోతూ ఉంటుంది. స్కూల్లో కానీ హాస్పిటల్లో కానీ ఒక మంచి కాపరిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కొంతమంది వారు చక్కగా బాధ్యత నిర్వర్తించకపోతే వారి కింద పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చల్లాచెదురుగా అయిపోతూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు మంచి కాపరిగా మనందరికీ బాధ్యతలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనమందరము కూడా దేవుని గొర్రె పిల్లలమైతే మనమందరము కూడా ఏదో ఒక పరిస్థితిలో గొర్రెల కాపరుగా ఉన్నాము, బాధ్యత కలిగి జీవించాలి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. సంఘ కాపరిగా, సేవకుడిగా నాకు అప్పగించబడినటువంటి గొర్రెలను సన్మార్గంలో నడిపించటము,
వాక్కు చేత కడిగి శుద్ధీకరించటము, దేవుని మార్గంలో నడిపించటము మా బాధ్యత కావాలి. అదే ప్రధాన ధ్యేయం కావాలి. మరి కుటుంబ యజమానిగా భార్యలను, బిడ్డలను లేదా భర్తలను, బిడ్డలను చక్కగా చూసుకోవటం, వారిని పచ్చిక బయళ్ళ వైపు అనగా దేవుని సన్నిధి వైపు నడిపించుకుని వెళ్ళటం, వారి యొక్క ఆలన పాలన చూడటం కుటుంబ యజమానులుగా, యజమానురాలుగా మీ అందరి యొక్క బాధ్యత. ప్రియ సహోదరులారా, మనం చాలా వింటూ ఉంటాం, కుటుంబంలో యజమాని బాధ్యత కలిగి బిడ్డలను, కుటుంబాన్ని పోషించవలసినటువంటి యజమాని బాధ్యతగా జీవించకుండా అప్పులకు గురి అయి, అనేక సమస్యలకు గురి అయి, తల్లి ఒకవైపు, బిడ్డలు ఒకవైపు వెళ్ళి చల్లాచెదురైపోయి చీలిపోయినటువంటి కుటుంబాలను ఎన్నో మనం చూసాం. కారణం ఏమిటంటే వారు మంచి కాపరిగా జీవించలేకపోయారు, కుటుంబాన్ని మరి సన్మార్గంలో నడిపించలేకపోయారు, బాధ్యతగా నడిపించలేకపోయారు. ఈరోజు ప్రభు తెలియచేస్తున్నాడు, దేవుడు నీకు అప్పగించబడినటువంటి బాధ్యతను చక్కగా చేయాలి. నీవు ఒక నాయకుడిగా, ఒక కాపరిగా సన్మార్గములో నడిపించాలి అని, నీవు కూడా సన్మార్గములోనే నడవాలి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. కాపరులుగా మన బాధ్యతను కనుక మనం చేయకపోతే, మన కర్తవ్యాన్ని కనుక మనం నిర్వర్తించకపోతే, మనమందరం కూడా జీతగాళ్ళుగా మారిపోతాం. బాధ్యత లేనటువంటి, బాధ లేనటువంటి, చింత లేనటువంటి జీతగాళ్ళుగానే మన కుటుంబంలో మనం మిగిలిపోతాం, మన సంఘంలో మనం మిగిలిపోతాం, సమాజంలోనే మనం మిగిలిపోతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, సమాజంలో కొంతమందిని చూస్తే వీళ్ళు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉంటారు అని వారి గురించి మాట్లాడుతూ ఉంటాం. మరి చాలామంది ఫోన్లు చేసి, అయ్యా మా భర్త తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కుటుంబాన్ని పట్టించుకోడు, బిడ్డల గురించి పట్టించుకోడు, భార్య గురించి పట్టించుకోడు, ఇంటి రెంట్ కూడా కట్టడానికి ప్రయత్నం చేయడు, అన్నీ కూడా మా మీదే భారం మోపుతాడు అని చాలామంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు. వీళ్ళు నిజమైనటువంటి కాపరియేనా? కుటుంబాన్ని బాధ్యతగా నడిపించేటువంటి నిజమైనటువంటి కాపరియేనా? నిజంగా నీ కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉంటే, ఇది నీ బాధ్యత, నీ కర్తవ్యం అని దానిని నీవు భుజాల మీద స్వీకరించినట్లయితే నీ కుటుంబాన్ని నిందల పాలు చేయవు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టవు, నీ కుటుంబం పట్ల అశ్రద్ధగా నీవు జీవించవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకి అప్పగించబడినటువంటి ప్రతి బాధ్యతను, అది చిన్నదైనా పెద్దదైనా, బాధ్యతగా దాన్ని నిర్వర్తించినప్పుడు, మన కింద ఉన్నటువంటి వారిని సన్మార్గములో నడిపించినప్పుడు, బాధ్యతగా భయముతో, భక్తితో, విశ్వాస బాటలో నడిపించినప్పుడు మనము మంచి కాపరులుగా దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లీడర్షిప్ క్వాలిటీస్, ఒక నాయకత్వపు విలువల గురించి ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. ఒక దేశ ప్రధానిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు గనుక వారి కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఎలాంటి చెడు కార్యాలకు ప్రలోభించినా రాష్ట్రమంతా కూడా, దేశమంతా కూడా అనేక బాధలకు, శ్రమలకు గురి అవుతుంది అని. కాబట్టి దేశ పాలకుల కొరకు, రాష్ట్ర పాలకుల కొరకు, మన సంఘ కాపురుల కొరకు, సంఘ అభివృద్ధికై, తల్లి తిరుసభకై ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనందరిది. అందరూ కూడా లేచి నిలబడి ఆ గొప్ప దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని పాట రూపంలో పాడుకుని ఆ గొప్ప దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరుచుకుందాం. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, తన ప్రేమతో
లాలిస్తుంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. అందుకు చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. భారము చేత అలసి సొలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని ఆమేన్. అభయమిస్తున్న దేవుడు స్తోత్రం. ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆర్థిక స్తోత్రం ఇబ్బందుల్లో దేవా. ఉన్నావా, ఆమేన్. అన్ని రకాల కష్టాల్లో ఉన్నావా, ప్రభు స్తోత్రం. నామములో ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక, ఆమేన్. ఆ వ్యాధులన్నీ తొలగిపోవును గాక, ఆమేన్. ఆ కష్టాలన్నీ తొలగిపోవును గాక, ఆమేన్. మంచి రోజులు వచ్చును గాక, ఆమేన్. శుభ కార్యాలు జరుగును గాక, ఆమేన్. అద్భుత కార్యాలు జరుగును గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉన్న భయాన్ని, ఆందోళన అన్ని కూడా తొలగించి ఆమేన్. ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో మీ స్వస్థతలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. అవును దేవా, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు. తల్లి వోలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వోలే నన్ను పోషిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా చప్పట్లు కొడుతూ. యేసయ్యా. అవును దేవా. యేసయ్యా నా యేసయ్యా. బాధల్లో ఉన్నావా, ఈ లోకంలో తప్పిపోయావా, శ్రమల్లో ఉన్నావా, బలహీనతల్లో ఉన్నావా, ఆ గొప్ప దేవుడు మనందరిని వెదికి రక్షించడానికే మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ప్రియ సహోదరులారా,
ఈరోజు స్తోత్రమయ్యా. మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఆ ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ప్రతి స్తోత్రమయ్యా. క్రియ నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రతి మాటల నుండి విడుదల దయచేయమని ఆమేన్. వేడుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను పొందుకున్న స్తోత్రం. తప్పిపోయిన గొర్రె వలె ఆయన దగ్గరకు పరుగులు తీసుకుంటూ ఆయన యొక్క స్తోత్రమయ్యా. సన్నిధిలో చేరే మహాకృపను దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రియ ఆమేన్. సహోదరులారా, తప్పిపోయినటువంటి బాధల్లో శ్రమల్లో ఉన్న వారిని రక్షించడానికే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. స్తోత్రం. మనలో ఉన్నట్టు బలహీనతలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఆమేన్. మనలో ఉన్న బాధలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. స్తోత్రమయ్యా. మనలో ఉన్నటువంటి అన్ని రకాల బంధకాలను తొలగించమని స్తోత్రం. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఆమేన్. చప్పట్లు కొడుతూ కొండలలోన కోనలలోన వాగులలో ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. కొండలలోన కోనలలోన వాగులలో నిండా మామూలలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, ఆమేన్. తన బాటలో నన్ను స్తోత్రమయ్యా. నడిపిస్తాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, అవును దేవా. తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో నడుచుకుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. ఈసయ్యా 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 నా ఈసయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. ఈసయ్యా 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 నా ఈసయ్యా. చప్పట్లు కొడుతూ. ఈసయ్యా 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 నా ఈసయ్యా. ఈసయ్యా 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 నా ఈసయ్యా. చప్పట్లు కొడుతూ. ఈసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఈసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఈసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నా ఈసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి
ప్రేమిస్తుంటాడు. తండ్రి వోలే నన్ను పోషిస్తుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లలిస్తుంటాడు. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించబోతూ ఉండగా ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఎవరెవరిని సమర్పించాలనుకుంటున్నావో, ఏ ఉద్దేశాలు సమర్పించాలనుకుంటున్నావో ఆ ఉద్దేశాలన్నీ కూడా సమర్పించి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.